ఇది నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకొచ్చానండి. పాలు తీసుకొస్తే అవి నేను ఈరోజు కాదులే రేపు కాగబెడదామని చెప్పేసి ఫ్రిడ్జ్లో అలానే ఉంచాను. తెల్లారి కాగబెడితే ఏమైందంటే పాలు ఇరిగిపోయింది అనమాట. ఇరిగిపోతే అప్పుడు నాకు ఇంత 35 రూపాయలు పెట్టి 1/2 లీటర్ పాలు ఇరిగిపోయినాయి కదా అని బాధ అనిపించి ఏం చేశానంటే ఒక 1/2 బెల్లం ముక్క కట్ చేసి ఆ పాలల్లో వేసి సన్నగా ఇట్లా కలుపుకుంటూ చేసుకుంటూ వస్తే ఏమైందంటే కలాకండ్ స్వీట్ అయిందనమాట. స్వీట్ అయిన తర్వాత నేనేం చేశానంటే అవకాడో ఉంటుంది కదా, అవకాడో ఒకటి కోసా అనమాట. కోస్తే అది ఏమైందంటే కొంచెం పచ్చిగా ఉంది, కొంచెం దోరగా ఉంది, పూర్తిగా మెత్తపడలేదు. పడకపోయేసరికి సరే దీన్ని తురిమేసి ఈ స్వీట్లో వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అవకాడో కూడా స్వీటు వేసా అనమాట. వేస్తే ఇవ్వండి ఇలా వచ్చిందనమాట, మంచిగా స్వీట్ తయారైంది. అంటే దీంట్లో ఇప్పుడు కలాకండ్ స్వీట్ అయ్యాక కలాకండ్ స్వీట్లో మరి పూర్తిగా పండిన అవకాడో కాదు, పూర్తిగా పండిన అవకాడో కాదు, దాన్ని తురిమి దీంట్లో వేసా అనమాట. సొరకాయ హల్వా ఎలా ఉంటుందో అలా వచ్చింది. అసలైతే కలాకండ్ అయింది. నేనేంటంటే మళ్ళీ అవకాడో కూడా వేస్ట్ కాకుండా తురిమి దీన్ని కలిపి ఇలా స్వీట్ తయారు చేశా. మీకు కూడా ఉపయోగపడుతుంది. ఈ హైదరాబాద్లో ఉండి మళ్ళీ వేస్ట్ చేయకుండా దీన్ని నేను ఇలా సద్వినియోగం చేశాను అనమాట. పాలు వేస్ట్ పోలేదు, మళ్ళీ పంచదార వేయకుండా బెల్లం వేసాను. మళ్ళీ అవకాడో పచ్చిగా అయింది, కట్ చేయడం అయిపోయింది కదా, అది ఖరాబు కాకుండా దాన్ని కూడా ఉపయోగించా. ఆహారం వేస్ట్ చేయకుండా ఈ రకంగా స్వీట్ చేశాను. దీన్ని మనం కొంచెం సేపు ఉంచేసి ముక్కలు కోస్తే మంచిగా స్వీట్ తయారవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అవకాడో కలాకండ్ స్వీట్ అనేది చూపించాను. ఏదైనా కూడా అండి మన చేతుల్లోనే ఉంటుంది. మన చేతుల్లో గంటె పట్టుకుంటే అన్నీ అవే వస్తాయి అన్నమాట ఆలోచనలు. దాన్ని వేస్ట్ చేయకుండా మనం ఎలా ఉపయోగించుకోవాలనేది మన బ్రెయిన్లోనే ఉంటుందండి. దీన్ని మళ్ళీ నేను ప్లేట్లో పరిసి హల్వాలాగా మంచిగా వచ్చింది, చూపిస్తా మీకు. ఇగోండి కనపడుతుందా, కలాకండ్ స్వీట్లో హల్వా లాగా ఎట్లా వచ్చిందో దీన్ని మళ్ళీ ప్లేట్లో పరుస్తా. ఇలా విరిగిన పాలు ఉంటాయి కదా, ఆ విరిగినందు అవకాడో స్వీట్ అన్నమాట. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను, మంచి గడ్డ కట్టిద్ది దీన్ని. ఇగోండి ఇది గిన్నె అన్నమాట. ఉపయోగించుకుంటే మనం దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. కలాకండ్ అవకాడో స్వీట్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. పన్నమ్మాయి వంట చేస్తుంది. ఏం కూర చేస్తున్నా? పన్నీర్ కర్రీ. ఓకే, ఇగో నేను స్వీటు చేసా కదా, ఇగో ఇప్పుడు ముక్కలు కోస్తున్నా. చపాతీ చేసినా. ఓకే, చపాతీలోగా పన్నీర్ కర్రీ. ఇంకో ఈ అమ్మాయి మనీషా. హాయ్ చెప్పు మనీషా. ఓకే, మనీషా నేపాలీ. మనీషా నేపాల్ అమ్మాయి, తెలుగు రాదు, కొంచెం కొంచెం అర్థమవుతుంది హిందీ. అయితే స్వీట్ చేసా కదా, ఫ్రిడ్జ్లో పెట్టా, ముక్కలుగా వస్తున్నా. ఇప్పుడు మనీషా టేస్ట్ చూస్తుందంట. పాలు వస్తుంది, మిల్క్ పాలు. తించుడు టేస్ట్ చెప్పు. సూపరా? సూపర్. పన్నీర్ కర్రీ సూపరు. ఓకే, ఇదండి నా స్వీటు. ఖరాబ్ కాకుండా నిజంగా చాలా బాగుంది. వచ్చి ఓ సూపర్. ఉన్నాడా కృతిక్? ఉన్నాడా? ఎవరు లేరా? జావో. ఓకే.